నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీరు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కానీ ఒక్క విషయం అండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నన్ను ఉత్సాహపరచండి, మీరు లాభపడండి. ఇది నా మనవి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇకపోతే డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో మీనరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ మాసం అంతా కూడా. కాకపోతే ఒక్క విషయం ఏమిటంటే, ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామిని కానీ తర్వాత హనుమంతుడిని కానీ వీళ్ళిద్దరిని పూజించినటువంటి పక్షంలో మాసం అంతా కూడా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా గడిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సత్వరం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ధర్మరీతిన మీరు పోరాడుతుంటే విజయం మీదే. ఇక వ్యాపారస్తులకి మాత్రం మంచి లాభాలు గడిస్తారు. తప్పకుండా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా ఏదైనా మంచి జరిగేటువంటి అవకాశాలు, అంటే కావలసినటువంటి ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, లేకపోతే ప్రమోషన్లు, ఇలాంటివన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు మీరు ప్రయత్నించండి. అర్హత ఉంటే ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే వాతావరణ పరిస్థితులు ఒక్కసారి గమనించుకోండి. ఇకపోతే చలనచిత్ర రంగం కూడా చాలా బాగుంటుంది. గృహంలో ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. పెద్దలు కూడా ఉపశమనం కలిగి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈగో వదిలిపెట్టండి, అహం వద్దండి. ప్రేమ, అభిమానం, అనురాగంతో ఖచ్చితంగా దంపతులు గడపాల్సినటువంటి మాసం ఇది. ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేయండి. కొంచెం గాయాలు తగలకుండా చూసుకోండి. అది దూర ప్రయాణము, దగ్గర ప్రయాణము ఏదైనప్పటికీ కూడా ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైనటువంటి మాసంగా మనం గుర్తించవచ్చు. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పేరు ప్రతిష్టలతో పాటు ఖచ్చితంగా ఆర్థిక సౌలభ్యం కూడా కలగనుంది. ఇంకా చెప్పాల్సి వస్తే పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్వరం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు కావలసినటువంటి మ్యాచెస్ దొరకడం, త్వరితగతిన వివాహాలు ఫిబ్రవరి తర్వాత జరగటం కూడా జరుగుతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ యొక్క మాసాన్ని మీరు ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.